సూపర్ క్రియేటర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు వచ్చేసైతే మనిషి. జానాను గ్రీకు దేశంలో జాందాస్ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు. ఈసప్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు. ఈసప్ తెలివితేటలు గలవాడు. జాందాస్ ఈసప్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడు. పోయి చూసిన బాత్ టబ్బు వద్ద ఎందరు మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను స్నానం చేసి రావాలి. తిరిగి వచ్చి అతడి యజమానితో చెప్పాడు, అయ్యా, నీటి తొట్టి వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు. జాందాస్ను వెంట పెట్టుకొని స్నానాల గది దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు. ఆయనకు కోపం వచ్చింది. ఏమిరా అబద్ధం చెప్పావు? సిగ్గు లేదా? వృద్ధుడా, నీవు మనిషి చెప్పావు. స్నానాల తొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు. మరి ఈ గుంపు ఎక్కడి నుండి వచ్చింది? ఈసప్ ఇలా జవాబు ఇచ్చాడు, అయ్యా, నేను సరిగ్గా ఉన్న విషయమే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి చూశాను. వచ్చే వాళ్లకు అది తగులుతోంది. అది తగిలిన వారు కింద పడి దానిని తొలగిద్దామని ఆలోచన ఏ ఒక్కరికి కలగలేదు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు తన శక్తినంతా ఉపయోగించి త్రోవలో నుండి దానిని తొలగించాడు. స్నానాల గది వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక నీరు పెద్ద బిచ్చగత్తె నిల్చుండగా చూశాను. ఆమె చాలా సేపటి నుండి అక్కడే నిల్చొని ఉంది. స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది, కానీ ఏ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్ళు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత, అయ్యా, మీరే చెప్పండి, స్వార్థపరులు, తమ కోసం జీవించేవాళ్ళు